హలో అండి అందరికీ. నిరుద్యోగుల్ని ఒక రకంగా ఏపీ ప్రభుత్వం మోసం చేసిందనే మనం చెప్పుకోవాలి. ఎందుకు అంటే నిన్నటి నుంచి కూడా నిరుద్యోగులు గ్రూప్ 2 ఎగ్జామ్ని వాయిదా వేయాలి అని చెప్పేసి వాళ్ళు ప్రొటెస్టులు చేస్తున్నారు. ఎందుకు అంటే రోస్టర్ పాయింట్లో తప్పుండి ఒకవేళ ఎగ్జామ్ పెట్టినా కానీ మళ్ళీ అది క్యాన్సిల్ అవుతుంది అని చెప్పేసి నిన్నటి నుంచి కూడా వైజాగ్ అలాగే హైదరాబాద్ విజయవాడ లాంటి ఏరియాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వం ఈ యొక్క ఎగ్జామ్ని కొంచెం వాయిదా వేయాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేసినా కానీ దానికి ఇంతవరకు అయితే ఫలితం అయితే రాలేదన్నమాట. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లేఖ రాసిన ఏపీఎస్సికి లేఖ రాసినా కానీ ఏపీఎస్సి మాత్రం దీని మీద మేము వాయిదా వేయలేము అన్నట్లుగానే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే దీని మీద కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకు అంటే ప్రభుత్వమే ఈ యొక్క ఇష్యూలో నిరుద్యోగులని డైవర్షన్ పాలిటిక్స్లుగా వాడుకుందా అని చెప్పేసి కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఒక అధినేత. ఆయన చేతిలో ఉండేవాళ్ళు అధికారులు, ఏపీఎస్సి చైర్మన్ అనురాధ కానీ మిగతా వాళ్ళు ఎవరైనా కానీ అధికారులు అనేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్తే పక్కా అవి పాటించాలి. స్వయాన సీఎం చంద్రబాబు నాయుడు గారు లేఖ రాసినా కానీ మరి ఏపీఎస్సి చైర్మన్ గారు ఎందుకు వినలేదు? ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోయి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాల్సిన అవసరం ఆమెకేముంది? లేదు కదా. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే కావాలనే ఈ యొక్క డ్రామాని ప్రభుత్వం ఏదో నిరుద్యోగులకి మంచి చేయాలని ప్రయత్నిస్తూ, మరోవైపు అయితే మా చేతులు ఏమీ తప్పలేదు, అంతా ఏపీఎస్ చైర్మన్ అనురాధనే అని చెప్పేందుగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. ఏదేమైనా కానీ నిరుద్యోగులకి ఎన్నికల్లోకి రాకముందు వాళ్ళకి హామీలు ఇచ్చారు. ఏదైతే డిఎస్సి కానీ ఎగ్జామ్లు ఎలాంటి తప్పులు లేకుండా నిర్వహిస్తాము అని చెప్పేసి లోకేష్ పాదయాత్ర అప్పుడు కూడా మీరు వాగ్దానాలు ఇచ్చారు. తీరా వాళ్ళకి ఒక చిన్న సమస్య, ఏం లేదు ఎగ్జామ్ని కొంచెం వాయిదా వేయండి, దీంట్లో లోపాలు ఉన్నాయి, వాటిని పరిశీలించి ఎగ్జామ్ నిర్వహించండి అని చెప్పేసి 2 రోజుల నుంచి నైటు ఆడపిల్లలు అలాగే యూత్ అంతా రోడ్ల మీదకి వచ్చినా కానీ ప్రభుత్వం వాళ్ళ మీద చిన్న జాలి కూడా చూపకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. మీరు గెలవడానికి వాళ్ళు చాలా ప్రయత్నించారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అన్యాయం చేశాడు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం వచ్చి ఏదైనా న్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని గెలిపించినా కానీ మీరు వాళ్ళకి ఒక రకంగా మొండి చేయి చూపారని అయితే మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్తే అనురాధ గారు వినలేదు అంటున్నారు. ఇక్కడ మీరు బేసిక్గా ఆలోచించండి. ఈరోజు ఏపీ ప్రభుత్వం 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయాన ఒక ఏపీఎస్సి చైర్మన్ అనురాధ గారిని నియమించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట చెప్తే అనురాధ గారు వింటారు కదా, బేసిక్ కదా. దీని వెనక ఏంటంటే ప్రభుత్వమే ఒక డైవర్షన్ పాలిటిక్స్ని చేస్తుంది అని చెప్పేసి మనకైతే అర్థమవుతూ ఉంది. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూలో నిరుద్యోగులు బాధ అనేది వనర్థం ఉంది. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏందో చూసారు కదా. చూసారు కదా, వాళ్ళు కోరుకునేది ఏదో గొంతెమ్మ కోరికలు కూడా కోరట్లేదు. వాళ్ళు ఏంటి అంటే ఎగ్జామ్ వాయిదా వేయండి అని చెప్పేసి ప్రభుత్వానికి మరి ఎందుకు వాయిదా వేయట్లేదు తెలియట్లేదు. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూలో విద్యార్థుల మీద ప్రభుత్వం ఒక కపటి ప్రేమ ప్రదర్శిస్తుంది అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. మరి ఆ రోజు లోకేష్ గారి దగ్గరుండి నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి మీరు హామీ ఇచ్చారు కదా, మరి ఇప్పుడు మీరు ఎందుకు స్పందించట్లేదు? అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు స్పందించలేదు? మీకు ప్రతిపక్షం లేకుండా వన్ సైడెడ్గా గెలిపిస్తే మీరు మాకు ఇచ్చే న్యాయం ఇదేనన్నట్లుగా వాళ్ళు తీవ్రస్థాయిలో విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూలో ప్రభుత్వం నిరుద్యోగులతో ఒక కపట ప్రేమ, ఒక డైవర్షన్గా వాడుకుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓకే, మీ టైం.